ఉమ్. ఇక తేలని లెక్క కొనసాగుతున్న కౌంటింగ్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లో కాంగ్రెస్ అభ్యర్థి తీనిమార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు 29,697 ఓట్లు వచ్చాయి. అయితే ఎమ్మెల్సీగా గెలవాలంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో పోలైన మొత్తం ఓట్లలో సగం రావాలి. కానీ స్పష్టమైన ఓట్ల మెజార్టీ రాకపోవడంతో రెండో మెజార్టీ ఓట్ల లెక్కింపు అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది. దాంతోపాటు ప్రధానంగా నిన్న లొల్లిలొల్లైంది. కౌంటింగ్లో అవకతవకలు ఏంది? ఆర్ఓ ఏకపక్షంగా ఉన్నారు, అంతా గోల్మాల్ చేస్తారు, రీకౌంటింగ్ చేయాలి, రాకేష్ రెడ్డి ఆరోపణలు. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. రిటర్నింగ్ అధికారి ఆర్ఓ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆర్ఓ తీరును ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్లో అనేక రకాల అవకతవకలు జరిగాయన్నారు. తాము వెలుబుచ్చే అంశాలన్నీ ఆర్ఓ బుట్టదాఖలు చేస్తున్నారని, ఏకపక్షంగా ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘంపై నమ్మకం ఉందని, కానీ ఆర్ఓ వ్యవహారం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా ఇవ్వరు, కనీసం సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. హాల్లో 4లో 539 ఓట్ల మెజార్టీతో ఉన్నామని, కానీ అంతా గోల్మాల్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు అత్యధిక మెజార్టీ ఉందని అభూత కల్పనలు చేస్తున్నారని చెప్పారు. పారదర్శకంగా కౌంటింగ్ జరగడం లేదని, రౌండ్ 3లో అన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. మళ్లీ కౌంటింగ్ చేయాలని, తమ గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతుందన్నారు. ఇది అన్యాయం, ఇంత దారుణం ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. నేను చెప్పలే, నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మాట ఏంది అంటే, అధికారం ఉన్నోడి చేతిలోనే రాజ్యం విర్రవీగుతుంది. ఇది నిజం, మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు ఎమ్మెల్సీ కావచ్చు, మొన్నటి ఎమ్మెల్యే కావచ్చు, నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఎట్లా జరిగిందో తెలుసా కదా. చాలా క్లారిటీగా అధికారం ఉంటే పోలీసు వ్యవస్థ వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుంది. దీని మీద నేను కట్టుబడి ఉంటా, దీని మీద నేను నిలబడతా, దీని మీద కట్టుబడి ఉంటా, దీని మీద నిలబడతా. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఏం ఆషామాషిగా కాదు. ఇంకో ఇవి వస్తున్నాయి త్వరలో, అందరికీ వనకాలే చూపెడతా నేనేందో. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పోలీసులు మొత్తం ప్రభుత్వానికే ఉన్నారండి, సామాన్యుడి పక్షాన అయితే లేరు. నేను చెప్తున్నా కదా క్లియర్ కట్, ఏ ప్రభుత్వం ఉంటే వానికి వత్తాసు పలుకుడే, ఏ ప్రభుత్వం ఉంటే వానికి వత్తాసుడు పలుకుడే. గత ప్రభుత్వంలో మునుగోడు ఎన్నికల సందర్భంగా చూసిర్రు, ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి కూడా చూడబోతున్నారు. నిజంగా కదా, పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల పక్షాన ఉండాలి. కేవలం ప్రజలకు రక్షకులుగా వాళ్ళకు వ్యవస్థ తెచ్చినాం, దానికి శాఖ తెచ్చినాం, దాన్ని పెట్టినాం, దానికి ఒక హోంమంత్రి అని, డీజీపీ అని రకరకాలుగా పెట్టుకుంటూ వచ్చినాం. అది పరిపాలనా సౌలభ్యం కోసం. వాళ్ళు ఏం వేరే గ్రహాల మీకెళ్ళి దిగిరాలే, వాళ్ళు ఏం వేరే అది కాదు పెద్ద. నేను చెప్తున్నా కదా, అంత సీన్ కూడా లేదు వాళ్ళకు. వాళ్ళు మన రక్షకులు, మనల్ని రక్షించే వాళ్ళే భక్షిస్తున్నారు. ఇది క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే భాషలు చెప్తా ఒక అర్ధగంటల క్లియర్గా. సో మొత్తానికి ఏముంటుంది, రాజ్యం ఉన్నోడి చేతిలోనే అది జరుగుతుంది. కానీ ఎన్నికల అధికారులు కూడా పాపం వాళ్ళ మీద చట్టాల మీద న్యాయం ఉంది, నమ్మకం ఉంది, ఇవన్నీ అని మనం మాట్లాడతాం. కానీ అన్అఫీషియల్గా లోపల వేరే ఉంటుంది సినిమా, తెలుసు. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడే, అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరిగిందో అంతా తెలుసు, కానీ చూపించడానికి సాక్ష్యాలు లేవు, అంతా భగవంతుడికే తెలవాలని సింపుల్గా ఒక డైలాగ్ అన్నాడు. ఎందుకంటే అంత భారీ ఓటమి ఎప్పుడూ చవిచూలే బహుశా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే వైపు మళ్ళీపోవద్దు, విపక్షాన్ని కూడా ఇస్తే ఫైట్ ఉంటుంది కదా. తల్లెం బెల్లం డిష్యం డిష్యం, ప్రజల పక్షాన పోరాటం చేయాలి కదా. ఈరోజు ప్రశ్నించే గొంతుకు సంబంధించి ఇంకో 2 గంటలు అయితే క్లియర్గా బయటకు వస్తుంది ఏమున్నదల్లా.